పేదవాళ్ళ ఇళ్లకు 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే ప్రతి ఇంటికి ఉచిత కరెంటు, సన్న బియ్యం, రేషన్ కార్డులు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న సర్కారుకు మీరందరూ అండగా ఉండి ఈ నెల 11వ తారీఖు నాడు జరుగుతున్న ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి రానున్న 3 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దుకుందామని ఇలా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటేస్తే అది ఒక మోర్లేసినట్టు, వాళ్ళు గెలిచినా బయటకు రారు, ఓడినా బయటికి రారు, వాళ్ళ చేతులు ఏం లేదు చేయడానికి కూడా. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది. పనిచేసే ప్రభుత్వానికి మీరందరూ కూడా అండగా నిలుస్తున్నందుకు, అండగా నిలవడానికి వచ్చిన మీ అందరికి కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ మీ అందరి ఆశీర్వాదంతో 11వ తారీఖు నాడు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు పెద్ద ఎత్తున మీకు తెలిసిన బంధుగణం కానీ మిత్రులు కానీ ఈ నియోజకవర్గంలో ఎవరెవరు ఎక్కడున్నా కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటూ